హాయ్ అండి, వెల్కమ్ టు ఆస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్లో 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒకటి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టి ఆలోపు వేరొక ప్యాన్లో హాఫ్ ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మిక్స్ పట్టుకొని ఈ క్యారెట్ ముక్కలలో వేసి అంతా కలిసేలాగా ఉడికించుకోవాలి. ఎండు కొబ్బరి ఉడికాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మన రుచికి తగినట్టుగా సాల్ట్ కూడా వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి. దీనిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.